వ్యవసాయ రంగం. నెల్లూరులో 3,000 కోట్లతో క్రిప్కో ఎరువుల కర్మాగారం. వ్యవసాయ ఆధారిత రాష్ట్రంలో రైతులకు సముచిత ధరకు ఎరువులు అందించే అవకాశం. ఏటా వస్తున్న ఎరువుల కొరతను అధిగమించేందుకు తోడ్పాటునందించే కర్మాగారం. వేలాది మందికి ఉపాధి అవకాశాలు. నెల్లూరులో 250 కోట్లతో కామధేను బ్రీడింగ్ సెంటర్ మంజూరు. పశుపోషణ, పాల ఉత్పత్తిలో స్వయం సమృద్ధి సాధించేందుకు వీలుగా ఏర్పాటు. మేలుజాతి పాడి పశువుల పునరుత్పత్తి సామర్థ్యం పెంచటానికి తోడ్పాటునందించనున్న సెంటర్. దీని ద్వారా పశువులను సకాలంలో చూలు కట్టించి సంకరజాతి పశువుల సంఖ్యను రాష్ట్రంలో పెంచడానికి వీలు. వ్యవసాయ అనుబంధ పరిశ్రమగా పాడి పరిశ్రమ అభివృద్ధికి దోహదం. రాష్ట్రంలో తేనెటీగల అభివృద్ధి కేంద్రం, ప్రాంతీయ వ్యవసాయ శిక్షణ కేంద్రం, 2 పశుసంవర్ధక కళాశాలల మంజూరు. గుంటూరు జిల్లా లాంలో ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయానికి శంకుస్థాపన. తొలి విడత విడుదల చేసిన 85 కోట్లు. గత 2 ఏళ్లలో ఎన్డీఏ ప్రభుత్వం భూసార నిర్వహణ కింద దేశం మొత్తానికి 453 కోట్లు విడుదల. అందులో ఆంధ్రప్రదేశ్కు 12.65 కోట్లు, 2016-17కు 21.45 కోట్లు కేటాయింపు. సేంద్రియ వ్యవసాయాన్ని ప్రోత్సహించేందుకు కొత్తగా ప్రవేశపెట్టిన పారంపరాగత్ కృషి వికాస్ యోజన కింద ఏపీలో 11 కోట్లతో 411 క్లస్టర్లు ఏర్పాటు చేశారు. ప్రధానమంత్రి కృషి సంచాయ్ యోజన కింద ఆంధ్రప్రదేశ్లోని 5 జిల్లాల్లో 2014-15లో 36,123 హెక్టార్లు, 2015-16లో 94,104 హెక్టార్ల భూమి బిందు తుంపర్ల సేద్యం కింద సాగు. రాష్ట్రీయ కృషి వికాస్ యోజన కింద రాష్ట్రంలో చేపట్టిన 109 ప్రాజెక్టులు, కొనసాగుతున్న మరో 24 ప్రాజెక్టులు. కడియంలో ఫ్లోరికల్చర్ రీసెర్చ్ సబ్ సెంటర్ ఏర్పాటు. 3 కొత్త కృషి విజ్ఞాన కేంద్రాలు, 2 ప్రాంతీయ పరిశోధన కేంద్రాలు. ఇందులో ఒకటి వరి, మరొకటి వేరుశెనగ కోసం ఏర్పాటు. ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన పథకం కింద పైలట్ ప్రాజెక్టు అమలుకు ఏపీ ఎంపిక. ప్రతి ఎకరం పంట నష్టానికి రైతులకు బీమా ప్రయోజనాలు. రైతులకు వ్యవసాయ విద్యుత్ పొదుపు చర్యల కోసం 5,000 కోట్లు కేటాయించిన కేంద్ర ప్రభుత్వం. పైలట్ ప్రాజెక్టుగా తూర్పుగోదావరి జిల్లా రాజానగరంలో తొలి అడుగు. 2,500 పంపు సెట్ల స్థానంలో తక్కువ విద్యుత్ వినియోగించే మోటార్ల ఏర్పాటు. తద్వారా 25% విద్యుత్ ఆదా. ఫిషరీస్ కు సంబంధించిన విజ్ఞానం కోసం సెంట్రల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫిషరీస్ ఎడ్యుకేషన్ కాకినాడలో ఏర్పాటు. విజయవాడలో సిఐబిఏ రీజనల్ కార్యాలయం ఏర్పాటు. గుంటూరు జిల్లా యడ్లపాడులో స్పైస్ పార్క్ ఏర్పాటు. విశాఖపట్నంలోని గంభీరంలో ఎగుమతుల పరిశీలన ఏజెన్సీ రీజనల్ కార్యాలయం మరియు పరీక్షా కేంద్రం ఏర్పాటు. అనంతపూర్ వ్యవసాయ పనిముట్ల శిక్షణ కేంద్రం ఎస్ఆర్ఎఫ్ ఎంటీటీఏ ద్వారా 4,000 రైతులకు శిక్షణ. ఆంధ్రప్రదేశ్ సమగ్ర అభివృద్ధికి భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలోని ఎన్డీఏ ప్రభుత్వం నిరంతరం సహకరిస్తోంది. కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక 1.43 లక్షల కోట్ల విలువైన కీలక సంస్థలను ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మంజూరు చేసింది.